అట్లాగే ఇంకా కొన్ని భయపడే అంశాలు కూడా ఈ మధ్య గమనిస్తూ ఉన్నాం మేము. ప్రత్యక్షంగా అనేక ప్రాంతాల్లో ఈ సమాజంలో రక్షణ కల్పించాల్సిన విభాగాలు, ధైర్యాన్ని చెప్పి న్యాయం పక్క నిలబడాల్సిన విభాగాలు రెవెన్యూ, పోలీసు విభాగాలు తిరుపతి ఎన్నికల్లో కానీ అనేక ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో కానీ ఏ విధంగా ఉంది ఈ రోజున, వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో మిమ్మల్ని ఆలోచించుకోమని కోరుతా ఉన్నా నేను. మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీ మాన్యువల్ ఏం చెప్పింది? మీరు ఆయా అధికారులుగా ప్రమాణం చేసిన రోజున భారత రాజ్యాంగం మీద మీరు ఏం చెప్పారు, భారత సమాజానికి ఈ దేశానికి ఏ విధంగా సేవ చేస్తామని చెప్పారో గుర్తెచ్చుకోమని చెప్తా ఉన్నా. నిన్న ఈరోజు రేపు సంఘటనలు కూడా పల్నాడు జిల్లాలో అచ్చంపేట మా ఎంపీటీసీలని కిడ్నాప్ చేశారు అనుకుంటా ఉన్నాం మేము. ఎందుకంటే రేపు ఎంపీ ఎన్నిక ఉంది. అక్కడ 16 చోట్ల వైసీపీ ఎంపీటీసీలు ఉన్నారు. కానీ కిడ్నాప్ అనే మాట అపహరించారు అందామా? బహుశా కిడ్నాప్ అంటే మీకు కోపం వస్తుందేమో. అపహరించారు లేదంటే ఎత్తుకుపోయారు అని అందాం. అట్లాగే గాన్లపెంటలో అసలు ఇన్ఛార్జిగా ఉన్న గంగోజమ్మ సొంత వీడియో మనకు పంపిస్తే కూడా అక్కడున్న లీడర్ల పైన కేసులు పెట్టారు మీరు. అసలు దేనికోసం, ఏం సాధిద్దామో నాకు అర్థం కాదు. బహుశా ఎవరి మెప్పు పొందాం అనుకున్నారో నాకు అర్థం కావడం లేదు. అట్లాగే వైఎస్ఆర్ జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోట లాంటి జిల్లా. అక్కడ జెడ్పీ చైర్మన్ అనేక ఎత్తుల ద్వారా దాన్ని సాధిద్దాం అనుకుని మీకున్న ఆర్థిక అంగబలాలతో, అది కాకపోయే తలకే మేము ఎన్నికల ప్రక్రియలోనే లేమని చెప్పిన మీరు, మీ వాళ్ళే ఈ రోజున ఎన్నికలు జరిగేది 2 ఎన్నికలు ఉన్నాయి, జరిగేంత వరకు దీన్ని ఆపేయండి కోర్టుకు వేశారు. మీరు 5-6 కేసులు వేసినట్లున్నారు. అట్లాగే రామగిరిలో ఇట్లా మీకు కనిపించడం లేదా మీరు ఏం చేస్తూ ఉన్నారో? అట్లాగే రేపు అత్తిలి యలమంచిల్లో కూడా ఎంపీటీసీల ఎలక్షన్ ఉన్నాయి, ఎంపీపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అత్తిలి యలమంచిల్లో 2 చోట్ల పూర్తి మెజారిటీ ఉంది. మీరు అక్కడ గెలవాలనుకోవడం ఏందో నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యం అంటే నంబరే కావచ్చు, కానీ అందులో మౌలికమైన న్యాయం, ధర్మంతో పాటుగా నైతిక విలువలు ఉంటాయనే విషయాన్ని మనం గమనించాల. మరి ఇక్కడ కదా మీరు రక్షణ కల్పించాల్సింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేకమైన సమాజానికి ఇబ్బంది పడే సంఘటనల్లో కదా మీరు రక్షణ కల్పించాల్సింది. లేక రెవెన్యూలో పెద్దలందరూ అక్కడ పోయి కాపాడవలసింది. అనంతపురం జిల్లాలో, ఎందుకంటే ఆ జిల్లా నాది కాబట్టి, బహుశా మీరు ఏ పని చేస్తే బాగుంటుందంటే, ఈ రోజున రైతాంగ సమస్యలు, అన్ని ప్రాంతాల్లో రైతులు కష్టాల్లో ఉన్నారు. మిర్చి రైతు కష్టంలో ఉన్నాడు. వేరుశెనగ అసలు ఈసారి వచ్చిన దాఖలా లేదు. మొన్ననే మా ప్రాంతాల్లో అరటి చెట్లు మొత్తం పడిపోయినాయి. ₹1,50,000 ఎకరాకు పెట్టుబడి వస్తే హెక్టార్కు 35,000 ఇస్తామని చెప్తా ఉన్నారు మీ వాళ్ళంతా ప్రభుత్వం తరఫున. ఎంత దుర్మార్గం! అక్కడండి కలెక్టర్ గారు నిలబడాల్సిందే. లేదు, మా రైతుకు ఎకరాకు ₹1,00,000 ఇవ్వాలి అని నిలబడాలి. అక్కడ బెదిరింపులు జరిగితే అక్కడ నిలబడాలి. అట్లాగే పెరుగుతున్న ధరలున్నాయి, వాటిని తగ్గించడం ఎక్కడో ఆ విషయం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు P4 అని ఒక ప్రోగ్రాం పెడితే అందులో ఈ ప్రభుత్వ ప్రమేయమే లేకపోతే, పైసా కూడా లేకపోతే, షావుకారులంతా వచ్చి పేదవాళ్ళని చేయబట్టుకొని పైకి తెచ్చి వీళ్ళందరినీ షావుకారులను చేస్తారట. మంచి ప్రయత్నమే. అయితే బాధాకరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సంస్థని, అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ని ఆ విధంగా పెడతా ఉందేమో అని అనుమానం వస్తూ ఉంది. ప్రభుత్వం డబ్బులు ఇంత పెడతా ఉన్నాం, ప్రైవేటు వాళ్ళని ఆశిస్తూ ఉన్నాం, దీన్ని సక్రమంగా పెట్టి ముందు తీసుకెళ్ళి ఇటువంటి మాట మన దగ్గర బాధ్యత ఏం లేదు. బంగారు కుటుంబం,
పూర్వ జ్ఞాపకాలతో మార్గదర్శన పేరుతో మనం పోతే ఎవరు చేయగలిగింది ఏముంది ఇక్కడ? అటువంటి ఆలోచనలు కాకుండా బడ్జెట్లో ఆ రోజున ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఇచ్చిన నిధుల్ని మరొకసారి కేటాయిస్తాం, వారిని అప్లిఫ్ట్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఎస్సీ ఎస్టీలోనే ఉంటారు, ఒక 70-80% దాంట్లో వాళ్ళలోనే ఉంటారు. అట్లాగే విద్యార్థులు ఈరోజు అత్యంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు రాలే, బకాయిలు కట్టలే. స్కూల్ యాజమాన్యాలు అడుగుతూ ఉన్నాయి, డబ్బులు కట్టి హాల్ టికెట్లు తీసుకోండి, డబ్బులు కట్టి మీరు ఆఖరికి ముందుకెళ్ళండి, లేకపోతే ఇయ్యమని చెప్పే పరిస్థితి ఉంది. అక్కడ మీ యొక్క మేధస్సు, మీ తెలివితేటలు ఉపయోగపడాలి. కానీ పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాధినేతలు మాట్లాడుతుంటే మీరు కూడా పొలిటికల్ గవర్నెన్స్ చేయడానికి సిద్ధపడడం అన్నది నిజంగానే బాధ్యత కలిగిన లేక మాలాంటి సగటు పౌరులకి చాలా బాధగా ఉందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అసలు మీరు ఆలోచించుకోండి, ఎక్కడ సరే ఈ వైఎస్ఆర్సీపీ పైన కార్యకర్తలపైన కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, నేను వాళ్ళని కోరుతా ఉన్నా, ఏం నేర్పిస్తూ ఉన్నారు మీరు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో? కాస్త మంచిని ఎక్స్పెక్ట్ చేయాలి కదా, మనం మంచిని ప్రాపగేట్ చేయాలి కదా, ఆదర్శంగా ఉండాలి కదా. ఆదర్శం ఊరికనే డైలాగులు చెప్తే మాత్రం కాదు కదా, ప్రాక్టీస్లో కూడా ఉండాలి కదా. కనుక రేపు రాబోయే ఉన్నతమైన సమాజం మీ యొక్క నడవడికతో వస్తుందా అని మిమ్మల్ని మీరు ఆలోచించుకోమని, మీ నాయకత్వంతో కలిసి మాట్లాడమని నేను కోరుతా ఉన్నా. చట్టం ముందు అంతా సమానమే. మరి వైసీపీ సంబంధించిన లేక వివిధ పార్టీలకు సంబంధించిన లేక వివిధ సంస్థలకు సంబంధించిన లేక సంస్థలకు ఏం సంబంధం లేకుండా సాధారణ పౌరుడైనా సరే ఒక కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మనం ఆలోచించాలి కదా. నేను అడిగేది ఒకటే, ఎందుకంటే సమాజంలో వ్యవస్థల పట్ల విశ్వాసం పోతుంది అని భయపడతా ఉన్నాం మాలాంటి వాళ్ళం. ఈ వ్యవస్థలను నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమంతా మేము ఆఖరికి. ఈ వ్యవస్థ మమ్మల్ని కాపాడుతుంది, భారత రాజ్యాంగం మాకు రక్షగా ఉంటుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నీడైనా సరే మమ్మల్ని కాపాడుతూనే నమ్మి పనిచేస్తున్న వాళ్ళం. దయచేసి మీరు పొలిటికల్ గవర్నెన్స్ అనే ఒక పదాన్ని విరమించుకోమని కూడా మీ ప్రభుత్వాధినేతకి మీరు ఏదో ఒక సందర్భంలో చెప్పమని నేను కోరుతా ఉన్నా. అట్లాగే మనం చూసాను పాపం మా అధికార ప్రతినిధి ఆ బెట్టింగ్ యాప్లు లేదు, చాలామంది దాంట్లో పెద్ద పెద్దోళ్ళంతా ఉన్నారు కదా. మరి ఆ వీళ్ళందరికీ కలిపి ఒకే బ్లాంకెట్టే కదా, అంటే ఒకే కట్ట కట్టాలి కదా. కాబట్టి దయచేసి మీరు వ్యవస్థలు నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఎవరి కోసమో మీరు క్షణికమైన తాత్కాలికమైన విషయాలకు ప్రభావితమై వ్యవస్థల్ని మీరు దెబ్బతీయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే భారతదేశం, ఈ రాష్ట్రం, భారతదేశ ప్రజలు కొన్ని శతాబ్దాల పాటు కలిసి ప్రయాణం చేసి బతకాల్సిన అవసరం ఉంది ఈ భారత రాజ్యాంగ పరిధిలో. రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని కోరుతా ఉన్న మరొక్కసారి దయచేసి అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు మనం. చివరికి సినిమాలపైన కూడా సెన్సార్ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత సినిమాలు చాలా క్లియర్ అర్థం కదా. కనుక ఎవరి కోసం చేస్తానో నాకేం అర్థం కాకుండా ఉంది. చివరికి మా మనోహర్ అన్న పైన కూడా సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడితే దాన్ని బహుశా ఫార్వర్డ్ చేశాడేమో లేకపోతే చేస్తున్నాడేమో, అది కూడా లేదు. అది అయితే లీగల్ చైర్మన్ కదా పాపం ఆ సెక్షన్లు చెప్పి ఉంటాడు ఆఖరికి. ఆయన పైన కూడా పాపం కేసు పెట్టిన పరిస్థితి. మనోహరన్ నాకు చాలా కాలంగా తెలుసు, నాకు ఉన్న చాలా సౌమ్యుడు ఆయన. అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అప్పుడే సంవత్సరం గడిచిపోతూ ఉంది. సమయం ఎవరి కోసమో ఆగదు, సమయం ముందుకు పోతూనే ఉంటుంది, అన్నిటినీ మోసుకెళ్ళేది మంచి విషయాల్ని మోసుకెళ్లే విధంగా అధికారంలో ఉన్నవాళ్ళు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి
భారత సమాజాన్ని కాపాడుతామని చెప్పిన వాళ్ళు మంచి విషయాలతో ఈ కాలాన్ని ముందుకు పంపించాల్సిన అవసరం ఉందని ఒక సగటు పౌరుడిగాను, జగన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న వైసీపీ కార్యకర్తగాను ఈ విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను ఇంకా కేసు చెప్పదలుచుకోలేదు, కానీ చాలా కేసులు నా దగ్గర ఉన్నాయి. అసలు కోర్టు ఏ విధంగా మాట్లాడింది ప్రతి ఉంది అవి చెప్పడానికి నాకు బాధ వేస్తుంది. అసలుకి ముందు చెప్దామనుకున్నా, కానీ నేను కూడా ఇంత మాట చెప్పిన తర్వాత నేను కూడా ఒక మంచి భావజాలాన్ని మంచి మాట ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ మొత్తం అందరినీ కూడా, మీరు ఈ పౌరుల కోసం పనిచేయండి, పొలిటికల్ గవర్నెన్స్ కోసం కాదు. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని పెట్టి ఎన్నికల ద్వారా జరిగేది మెజారిటీ అభిప్రాయాన్ని మైనారిటీ అభిప్రాయం అని కాదు. ఎన్నికల తర్వాత ఒకే ఒక అభిప్రాయం ఉంటుంది. ఎవరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా కష్టంగా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కనుక బాబు గారిని కోరుతా నేను, మీరు అసలు ఇటువంటి చంద్రబాబు నాయుడు నేను ఊహించలేదు ఆఖరికి. కనుక మరొకసారి కోరుతా ఉన్నాను, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆర్టికల్ 14లో అందరికీ సమానమైన సమానత్వం అనే మాటని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనమందరం లోబడాల్సిందే, మనమందరం పనిచేయాల్సిందే. కావేశాలతో కాదు, త్రికరణ శుద్ధిగా భారత రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం దానికి అనుసరించి ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మాన్యువల్స్, రెవెన్యూ మాన్యువల్స్ కావచ్చు, పోలీస్ మాన్యువల్స్ కావచ్చు, పంచాయతీరాజ్ మాన్యువల్స్ కావచ్చు, మెడికల్ మాన్యువల్స్ కావచ్చు. ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టండి, ప్రజల కష్టాలపైన దృష్టి పెట్టండి. రైతులు కష్టంలో ఉన్నారు, విద్యార్థులు కష్టంలో ఉన్నారు, వైద్య రంగం కష్టంలో ఉంది, ధరలు ఎక్కువైపోయినాయి. ఈ దేశంలోనే పెట్రోలు ఈ రాష్ట్రంలో ఎక్కువ అని తగ్గిస్తామన్నారు. ఎక్కువ అని చెప్పిన కాలం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కష్టంలో ఉంది. ఎందుకంటే తామిచ్చిన అనేకమైన అంశాలని, వాగ్దానాలని ఇప్పుడా రేపా మర్నాడని చెప్పుకునేటట్లు ఉంది. ఆఖరికి P4 లాంటి ఉగాది రోజు ప్రారంభిస్తారట. బహుశా ఎన్ని వందల కోట్ల మూలధనంతో అది ప్రారంభమవుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరో దయాదాక్షిణ్యాలతో అత్యంత గౌరవమైన భారతదేశ పౌరుణ్ణి, ఆంధ్ర రాష్ట్ర పౌరుణ్ణి మీరు ఆ విధంగా తీసుకెళ్ళి వాళ్ళు చేస్తారని చెప్పడం అది ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. బహుశా మీ దృష్టిలో చాలా గొప్ప పథకంలాగా అనిపించవచ్చు, కానీ కష్టమే. ప్రభుత్వం ప్రజలది, ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులు ప్రజల డబ్బులు. కనుక ప్రజల డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెట్టే విధంగా మీరు ప్లాన్ చేస్తే సంతోషపడే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా అనేక అంశాలు దయచేసి మీరు, సంవత్సరం అయిపోయింది, ఈ ప్రజలకు ఏం చేశామో ఆలోచించుకోండి. నాకేం కనపడలేదు. మీరు చెప్పే రోజుకొకసారి మార్చే అప్పుల లెక్కలు తప్ప, ఏమీ చేయకుండా చేసినామని చెప్పుకునే గొప్పలు తప్ప, ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వాడుకోవడం తప్ప. కనుక వివిధ రంగాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం కూడా పనిచేయమని నేను కోరుకుంటా ఉన్నాను. ఆల్ ద డ్యూ రెస్పెక్ట్.